IBMI సంస్థ డైరెక్టర్ గారు హస్బెండ్ ఆధ్వర్యంలో నుండి నేను వచ్చి మీ మధ్యకు వచ్చి కొంచెం జీవన మార్పు మాట్లాడాలనుకున్నాను. టైం చాలా వరకు అయిపోయింది కాబట్టి అది ఈ సమయంలో ముఖ్యంగా ఒక వాక్య భాగాన్ని మీ ముందు గుర్తు చేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. తర్వాత 25వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు చదువుతున్నాము. ఇందులో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నది కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగారు. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. వారు కొనబోతుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయింది. అంతటా తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నానని, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉంది. ఈ వాక్య భాగంలో మనం ఎవరిని అనుసరించి నడుచుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఇది బుద్ధి లేని కన్యకలైతే సిద్ధపడుతూ మరి బుద్ధి గల కన్యకలైతే వాళ్ళు సిద్ధపడుతూ వాళ్ళ డ్యూటీలను పట్టుకొని ఆయిల్ అంతా రెడీ ఉంచుకొని ఉన్నారు. మరి యేసుప్రభు వారు వచ్చినప్పుడు వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి పెండ్లి కుమారుని పోల్చి చెప్తున్నారు కాబట్టి అర్థం చేసుకోండి. దేవుని రాజ్యం ఆ విధంగా ఉంటుందని ఆ విధంగా పోల్చి చెప్తున్నారు ఇక్కడ ఉపమాన రీతిగా. అర్థం చేసుకొని మరి మనం మన జీవితాలు మన ఆత్మీయంగా మనం ఏ విధంగా ఉన్నామనేది మనల్ని మనం అర్థం చేసుకొని మనం ఎవరిని పోలున్నాం అనేది అర్థం చేసుకొని ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మీయంగా దేవుల్లో మీకు అందరూ ఎదగాలని, మరి బుద్ధి గల కన్యకలను పోలి నడుచుకోవాలని నా ఉద్దేశం. ఆ విధంగా ఉండటానికి గట్టిగా ప్రయత్నం చేయండి. మరి పాశ్చేతరత్నంగా మీ మధ్య ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు. మరి చాలా సంతోషం. మీరు చక్కగా వాక్య భాగాలను వినండి, అర్థం చేసుకోండి. దేవుళ్ళు రోజు రోజుకు ఎదగాలని, దేవుళ్ళు ముప్పదంతులుగా, అరగంతులుగా, నూరంతులుగా మీరు మీ జీవితాలు ఫలభరితంగా ఉండాలని నా ఉద్దేశం, మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యు ఆల్.